హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను మిస్ జాతని. రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉందండి, శ్రీమంతం. ఆ ఫంక్షన్కి నేను వెళ్ళొచ్చో వెళ్ళకూడదో మనసేమి బాగోలేదండి. వెళ్తే ఏమనుకుంటారో, వెళ్తే బాగుంటుందో బాగుండదో అని చెప్పేసి ఆలోచిస్తున్నానండి. అన్నీ నమ్మకాలు ఉంటాయి కదండి. నాలాంటి వాళ్ళు వెళ్ళొచ్చో వెళ్ళకూడదు అని చెప్పేసి నా నా డౌట్ నాదండి. అందు గురించి మార్నింగ్ నుంచి ఆలోచిస్తున్నాను, వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నానండి. మనుషులు ఎవరైనా పోయేవాళ్ళే కదండి. పోయిన వాళ్ళు పోతారు, కానీ ఉన్న వాళ్ళకి చాలా రూల్స్ ఉంటాయండి. అవి ఎన్ని రూల్స్ అంటే అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది ముట్టుకోవద్దు, ఇది ముట్టుకోవద్దు, నీకు మీ ఆయన లేడు, మొగుడు చచ్చిపోయినాడు కదా అనేసి అలా చాలా సెంటిమెంట్స్ ఉంటాయండి. అవి ఎలా ఉంటాయంటే మనల్ని బాధించేలా ఉంటాయండి. వెళ్ళి బాధపడేదానికైనా మన ఇంట్లో మనం ఉంటే ఏ బాధలు ఉండవు, ఏ టెన్షన్స్ ఉండవు కదండి. కానీ వెళ్ళకపోతే రాలేదు అనుకుంటారు, వెళ్తేనేమో దూరంగా ఉండాలి. ఏం పరిస్థితి తెచ్చిపెట్టారండి నాకు. ఎన్ని టెన్షన్స్ అంటే ప్రతి ఒక్క టెన్షన్, అన్ని టెన్షన్సేనండి. ఈ టెన్షన్స్ నుంచి నేను ఎలా బయటపడతానో, అసలు ఏమవుతుందో ఏంటో తెలియదండి. బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు కదండి. ఏం చేయాలి, ఏం చేయలేను. మీతో చెప్పుకొని బాధపడాలని తప్ప నేను ఇంకా వేరే ఏం చేయలేనండి. ఏంటోనండి, తొందరగా వెళ్ళిపోయి అన్నింటికి నాకు దూరం చేసేసాడు. ఏ శుభకార్యాలకు వెళ్ళకూడదంట, ఏం చేయకూడదు. చాలా బాధ అనిపిస్తుందండి. ఏం చేస్తామండి, ఎవరి తలరాత. ఎన్ని రోజులు బ్రతకాలనంటే అన్ని రోజులు బ్రతుకుతాం. ఎవరు ఏమో శాశ్వతంగా ఉండిపోరు కదండి. అయినా సరే వెళ్ళాక ఏదైనా మాట అనిపించుకుంటే మనసు బాధ అనిపిస్తుంది కదండి. ఎవరు ఏమన్నారు, కానీ మనకేదో తెలియని చిన్న గిల్టీ ఫీలింగ్ అండి. అందు గురించి ఆలోచిస్తున్నానండి. సో ఫ్రెండ్స్, అందరు ఏం చేస్తున్నారు? లంచ్ చేశారా? నేనైతే ఏం చేయలేదండి. ఇప్పటివరకు బ్లౌజెస్ కుట్టాను, బాత్రూమ్ కంప్లీట్ అయ్యింది. కానీ పైన రేకులు వేయలేదండి, హైట్ తక్కువ ఉంది. లోపలైతే కంప్లీట్ అయిందండి. కొంచెం గోడని హైట్ లేపి రేకులు వేస్తే కంప్లీట్ అయిపోద్దండి. ఇంకంతా వేయడం నా వల్ల కాదు కాబట్టి ఆపేసానండి అంతటితో. మళ్ళీ చూద్దామండి, ఎప్పుడైనా వీలున్నప్పుడు చేసుకుందామని చెప్పేసి అంతటితో ఆపేసానండి. రేపు మార్నింగ్ పెడతానండి, దాన్ని ఎలా చేశారో చూపిస్తాను. అందరూ లంచ్ చేయండి, అందరూ చాలా హ్యాపీగా హాయిగా ఉండండి. ఉన్నన్ని రోజులు ఎవరితో గొడవలు పడొద్దండి. మనం పోయినప్పుడు ఏం తీసుకుపోమండి. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉందాం అంటే ఉండండి, హ్యాపీగా మీరు ఉండండి, నేను కాదండి. నా హ్యాపీనెస్ ఏం లేదండి, నాకంటూ ఏమీ లేదు. నేను ఇలాగే ఉండిపోవాల్సింది అంతే. ఉన్నవాళ్ళు మాత్రం హ్యాపీగా ఉండండి ప్లీజ్ అండి. ఎవరు భార్యాభర్తలు ఎప్పుడు గొడవ పడొద్దండి. మనుషులు ఎప్పుడు ఉంటున్నారో, ఎప్పుడు మనుషులకి ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదండి. అందు గురించి ఎవ్వరు గొడవలు పడవద్దండి. అందరూ హ్యాపీగా ఉండండి. మనం ఉన్నన్ని రోజులే ఉంటామండి. మన జీవితం చాలా విలువైందండి. మనిషి విలువ పొందడం అంటే చాలా అదృష్టం కదండి. అంటే నాకు అంత పెద్దగా ఏం తెలియదు, తెలిసినవి కొన్ని చిన్న మాటలు చెప్తున్నాను అంతేనండి. హ్యాపీగా ఉండండి అందరూ.
ఇంతకు మించి ఇంకా నేనేం చెప్పలేనండి. ఎప్పుడు ఎవరిని గొడవలు అంటే చిన్నగా ఉంటే పర్వాలేదండి, మరి నాలాగా విడిపోయాక కూడా కలుస్తామన్న చిన్న ఆశ ఉండేదండి. కానీ ఏకంగా ప్రాణమే పోయిందండి. ఆ అనుభవం, ఆ నరకం ఎలా ఉంటుందో అనుభవిస్తున్నా నాకు తెలుసండి. అనుభవిస్తున్నాను కాబట్టి అందు గురించి ఎవ్వరూ గొడవ పడొద్దండి. అందరూ హ్యాపీగా ఉండండి. మనం ఉన్నన్ని రోజులే హ్యాపీగా ఉంటామండి. పోయినప్పుడు ఏం తీసుకుపోమండి. ఆ విషయం పోయాక అర్థమవుతుందండి నాకు. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడు ఇదే చెప్తుంది అనుకుంటారు. అందరూ లంచ్ చేయండి. నేనైతే తినలేదండి, ఇప్పటివరకు కుట్టాను, అలసిపోయింది ప్రాణం, ఇంకా పడుకుంటానండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్, బాయ్ అండి. ఉంటాను. రేపు మార్నింగ్ కలుస్తానండి. అందరికీ బాయ్ అండి.